హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో మసాలా పాపడ్. మనం రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు ఈ మసాలా పాపడ్ని స్టార్టర్గా ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. మరి ఇంట్లోనే ఈ పాపడ్ని జస్ట్ 5 minutesలో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మీడియం సైజ్ ఆనియన్ తరుగు, 1 మీడియం సైజ్ టమాటా తరుగు, టమాటాకి మధ్యలో ఉన్న సీడ్స్ తీసేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. స్పూన్ని యూస్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పాపడ్ని ఫ్రై చేసుకుందాం. అందుకు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టి ఒక పాపడ్ని పెట్టుకోవాలి. పాపడ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు అటల్ కర్రని తీసుకొని పాపడ్కి ఇలా సైడ్స్ అంతా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ అట్ల కర్రని యూస్ చేసి ఇలా ఎడ్జెస్ అంతా ప్రెస్ చేసుకుంటూ పాపడ్ని కాల్చాలి. ఇలా ఎడ్జెస్ ప్రెస్ చేస్తూ కాల్చుకోవటం వల్ల పాపడ్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది. ఫోల్డింగ్స్ అనేది ఏమీ ఉండదు. అలానే నీట్ గా ఫ్రై అవుతుంది. మసాలా పాపడ్కి ఎప్పుడైనా పాపడ్ ఇలానే కాల్చుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయకూడదు. అలా ఫ్రై చేస్తే పాపడ్ ఇలా స్ట్రైట్ గా ఉండదు. ఇప్పుడు ఇంకో పాపడ్ని ఆయిల్ అప్లై చేయకుండా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పాపడ్ని కూడా ఇలా సైడ్స్ అంతా అట్ల కర్రతో ఒత్తుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత సేమ్ అలానే ఇంకో వైపుకి ఫ్రై చేసుకోవాలి. సో పాపడ్ అయితే చాలా నీట్గా ఫ్రై అయ్యాయి. ఇవి ఆయిల్ అప్లై చేసింది అండ్ వితౌట్ ఆయిల్. అది మీరు పాపడ్ని మీకు నచ్చినట్టుగా విత్ ఆయిల్ ఆర్ వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్చిన ఒక పాపడ్ని తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ టమాటా మిక్చర్ వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు స్ప్రింకిల్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం తీసుకొని మీ రుచికి తగ్గ కారాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. నెక్స్ట్ చిటికెడు చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి. చాట్ మసాలా ఆప్షనల్. చాట్ మసాలా వేసుకోకపోయినా మసాలా పాపడ్ బాగుంటుంది, కానీ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ స్మాల్ సైజ్ సేవ్ తీసుకొని ఇలా పాపడ్ అంతా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఒక చిన్న నిమ్మకాయ ముక్కని తీసుకొని ఇలా రసం పిండుకోవాలి. నిమ్మరసం మరి ఎక్కువగా పిండుకోవద్దు. అంతే, టేస్టీ మసాలా పాపడ్ రెడీ. చూసారుగా ఎంత ఈజీగా చేసుకున్నామో. మరి మీరు కూడా ఈ పాపడ్ని చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అలానే మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.